రిజిస్టర్ రఘునాథన్ గారు, రెక్టర్ గారు, అలానే ఫార్మసీ ప్రిన్సిపల్ గారు, లా ప్రిన్సిపల్ గారు, ఇంకా మిగతా టీమ్స్ అందరూ ఇక్కడ వేరుకుల నుంచి మరీ ముఖ్యంగా చౌదరి గారు ప్రొఫెసర్ ఇన్ సింగపూర్ యూనివర్సిటీ వాళ్ళ మిసెస్ తో వచ్చారు. ఈ ఫంక్షన్ కోసమే వచ్చారు. తిరిగి నుంచి ఈ ఫంక్షన్ కోసం వచ్చి చాలా చాలా బర్త్డే విషయస్ చెప్పారు. బర్త్డే గ్రీటింగ్స్ బ్రహ్మాండంగా మీరు అందరూ చెప్పారు. అట్లాగే ఇక్కడ అందరూ రాలేకపోవచ్చు. ఇక్కడ ఈ హాల్లో కూర్చుని వాళ్ళందరూ అక్కడ కూర్చుని కూడా గుడ్ ఆఫ్ మీ. సో ఈయన బాగుండాలి, సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలి అని నేను మనసులో చాలా మందికి ఆ భావన ఉంటుంది. ఇక్కడ అందరూ వచ్చే అవకాశము వచ్చే టైము లేకపోయినా సరే, బట్ when you are sitting in this hall, you must have that kind of feeling, that kind of emotion towards me. I am very happy for that. సో ఇంతమంది డయాస్ మీద వచ్చి చెప్పిన వాళ్ళు అక్కడ కూర్చొని మంచి భావనతో ఈయన మంచిగా సినిమాలైనా సరే నన్ను దీవించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ. నాకు ఇది 40 సంవత్సరాల పైన నుంచి ఇట్లా స్టూడెంట్స్ తో చేసుకోవడం అలవాటు. నాకు నిజంగా నమ్ముతారు కూడా, అలవాటే కాదు నమ్ముతారు. ఇది ఎందుకు స్టూడెంట్స్ తో చేసుకుంటాము అంటే వాళ్ళు ఈ స్టూడెంట్స్ లెవెల్లో ఇంకా చిన్న వయసులో అయితే ఈ మీ లెవెల్లో కూడా చాలా వరకు మీరు యూఆర్ అబౌవ్ బై నార్మల్ కన్సిడరేషన్స్. కమ్యూనిటీ లెవెల్, రిలీజియన్ లెవెల్, ఎకనామిక్ లెవెల్ ఇవన్నీ పట్టించుకోకుండా ఇఫ్ యూ లైక్ సంబడీ యూ ట్రీట్ హిమ్, ఆర్ ఇఫ్ యూ డోంట్ లైక్ సంబడీ యూ డోంట్ ట్రీట్ హిమ్. దట్స్ ఇట్. అంత అంటే మీ ట్రీట్మెంట్ అన్ని చాలా ప్యూర్గా ఉంటాయి. కాబట్టి లాస్ట్ 40 years నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ రియల్లీ గివింగ్ ద ఎనర్జీ, రియల్లీ గివింగ్ ద ఎనర్జీ. ద విషెస్ ఫర్ ద స్టూడెంట్స్ రియల్లీ గివింగ్ ద ఎనర్జీ. Even the first class, second class students also wish me on this stage. That gives me a lot of energy. నా ఏజ్ లో ఉన్న వాళ్ళు అందరూ రిటైర్ ఇంకా చేయాల్సింది ఏం లేదు అన్నట్టు ఉన్నారు. కానీ ఐఎమ్ వెరీ enthusiastic, ఐఎమ్ వెరీ good in my health and other activities also, because the strength is coming from the students and the elders like this. So మన వైస్ ఛాన్సలర్ గారు, ఛాన్సలర్ గారు, డీన్స్ వీళ్ళందరూ మీరు చాలా పర్ఫెక్ట్ ప్యూర్ రీడింగ్ ఇవ్వడం వల్ల ఆ శక్తి వస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకని నేను ప్రతిసారి సంతోషంగా ఈ బర్త్డే ఫ్రెండ్స్, పొలిటీషియన్స్ వీళ్ళ మధ్యలో కాకుండా, సెలబ్రిటీస్ మధ్యలో కాకుండా స్టూడెంట్స్ మధ్యలో చేస్తూ ఉంటాను. బికాస్ ఐ రియల్లీ బిలీవ్ that I am getting a lot of strength from the students with their pure wishes, from their pure minds. So this is the very perception of this. And అయితే నాకు ఈ సంతోషం మీరంతా మీట్ చేసినందుకు చాలా సంతోషం వస్తుంది. కానీ దాంతో పాటు ఇంకా ఎప్పుడు సంతోషం అవుతుందంటే మీరందరూ చాలా బాగా పెరిగినప్పుడు, మీరందరూ మంచి లీడర్స్ అయినప్పుడు, బ్రహ్మాండంగా అయినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం అవుతుంది. Yes, that is the real happiness. Greeting is one thing, but real happiness will get it when we see the students growing in a big way. దానికి ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా డెడికేటెడ్గా, కమిటెడ్గా చేయాలి. వాళ్ళు నాకు తెలిసి చేస్తున్నారు. మా ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎంత డెడికేటెడ్, ఎంత కమిటెడ్, ఎంత కనెక్టెడ్ అంటే నేను ఈ మధ్యలో అవసరం మంది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. అది ఏంటంటే వాళ్ళు ఐ రిక్వెస్టెడ్ దెమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ ఆఫ్ కృష్ణ. నేను అప్పుడు చెప్పాను వాళ్ళకి, మీరు వేరు పార్టీలు ఉండి ఉంటారు, వేరు ఫీలింగ్స్ ఉండి ఉంటాయి, బట్ మీకు ఇష్టమైతేనే చేయండి, ఇష్టం కాకపోతే చేయబాకని చెప్పారు. నాకు తెలుసు సగం మంది పైన దే డోంట్ లైక్ ద పార్టీ, దే డోంట్ లైక్ ద సంథింగ్ ఎల్స్, బట్ బికాస్ నేను చెప్పాను కాబట్టి నా మాట కోసం వాళ్ళు నిలబడి వాళ్ళ మనసుని కూడా మార్చుకొని చేయగలిగారు. దట్ ఈస్ ఐ హావ్ సీన్ దట్ కమిట్మెంట్ ఇన్ దెమ్. ఐ నో దట్ దే ఆర్ ఆన్ ద అదర్ సైడ్, దేర్ ఫీలింగ్ ఈస్ ఆన్ ద అదర్ సైడ్. ద హోల్ their goal is other side.
But because of me, because of the connection between me and the faculty and the dedication and commitment they have shown it towards the institution and towards me, they have done that. Yeah, that is a very fantastic thing. In the same way, some of the students also, though they are on the other side, they communicated to their parents, they communicated to their drivers, everybody. It is because of my chairman you have do this. నేనేమనుకుంటానంటే బాలమని అనుకోవటమే కాదు, నాకంటే మించి మా స్టూడెంట్స్ ఎదగాలి అనుకుంటాను, నాకంటే మించి కృష్ణ ఎదగాలనుకుంటాను, అలాగే నాకంటే మించి మీరు ఎదగాలనుకుంటారు. అదే నాలా ఎదగమని చెప్పడం, నాకంటే మించి ఎదగాలి, నాకంటే బెటర్గా చేయాలి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఐ వాంటెడ్ ఫ్రమ్ ద స్టూడెంట్. అయితే దానికి ఏం చేయాలి పిల్లలు అంటే చాలా మంది స్టూడెంట్ మనకే చెప్తున్నా, దానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు కొద్దిగా నార్మల్గా వర్టికల్గా ఆలోచనగా ఆలోచిస్తారు. కోర్సులో ఉన్నది మామూలు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి, మామూలుగా చేయడానికి వర్టికల్గా ఆలోచిస్తారు. కొంచెం స్ప్రెడ్ కొద్దిగా ఎక్కువ తీసుకుని వస్తారు, ఆలోచనగా ఆలోచిస్తారు అంతే. But try to think laterally on any issue what you like. You have to think laterally. That is the way you will be a very, very great fellow. నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, హౌ ఇట్ కుడ్ బి బెటర్ థింకింగ్ అంటే. నేను ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు, ప్రైవేట్ దీంట్లో స్టార్ట్ చేసినప్పుడు అందరూ పిచ్చిగా ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు ఎట్లా వస్తాయి, రిటర్న్స్ ఎట్లా వస్తాయి అని. బ్యాంక్ 4 banks have rejected the proposal. How is it possible? అప్పుడు 40 years కిందట ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ ద్వారానే జరగాలి అని. సో ప్రైవేట్ ద్వారా జరగడం ఏంటి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఏంటి, దాంట్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి, అదే మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళు, అరే వాట్ ఈస్ ద ప్రయారిటీ ఏంటన్నావు. సో ఫార్మింగ్, గోల్డ్ పర్చేజ్, ఇల్లు కట్టగలంట. ఈ ప్రయారిటీ మారుతుంది చూడండి. 15 ఏళ్ళకి మారిపోతే ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్. ఎవరు శాలరీ లేదా, ఎవరు ఇన్కమ్ లేదా 1/4 నుంచి సగం దాకా ఎడ్యుకేషన్ ఖర్చు పెడతాడు. ఎడ్యుకేషన్ ఫీజు ఉంటే కాదు కదా, ఎడ్యుకేషన్ ఫీజు, బుక్స్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఎడ్యుకేషన్. మీరు చూడండి, ఫ్యామిలీలో 1/4 పైన half the salary would be spent towards education. No banker has believed me. No friend has believed me. Yes, nobody has believed me. So that is how it starts. In the same way, మీరు చూసే ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, లేకపోతే ఇంకా ఏది పెద్ద కంపెనీ అయినా సరే, వాళ్ళు నార్మల్గా పుస్తకాలు ఉన్నట్టు లేకపోతే నార్మల్ ఉద్యోగాలు ఆలోచిస్తారు. Why can't we use this data in a different way? Why can't this communication should be applied in a different way? అని ఆలోచించి వాళ్ళ ముందు చెప్తే, if you go through their life stories also, everybody laughed at them. So ఆ నాన్సెన్స్ ఆలోచించడం మొదలు పెట్టండి. ఎస్ పిల్లలు, ఆ నాన్సెన్స్ అనుకుంటారు అందరూ, దాన్ని ఆలోచించడం మొదలు పెట్టండి. ఉదాహరణకి ఇప్పుడు జియో వాళ్ళు అన్ని నెట్వర్క్ చేస్తున్నారు, ఫ్రీగా చేస్తున్నారు, ఫ్రీగా కవర్ ఇస్తారు. మీరందరూ ఏమనుకుంటున్నారు అంటే కమ్యూనికేషన్ చాలా ఫ్రీగా ఇస్తారు, సాఫ్ట్గా ఇస్తారు అనుకున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్. దే డోంట్ గెట్ మనీ ఫ్రమ్ ద కమ్యూనికేషన్. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, అందరూ ఈ జియో వైర్లని మా క్యాంపస్ లో కూడా వేశారు, ఆ దేశం అంతా ఫ్రీగా చేశారు. ఎందుకు చేశారు అని అంటే కమ్యూనికేషన్ ఫ్రీగా ఇవ్వడానికి అని. అదే కాదు. They are going to sell the data better than petrol. Better than petrol. They are going to monopolize the data of the Indian community and going to sell it more than a petrol. అంటే ఎట్లా అంటే బాగా వాడికి ఎవడు వాడు చెప్పుకుంటాడో వాడికి తెలియదు, ఈ సప్లై చేస్తాడు. బెంజిగా వాడికి ఎవడు వాడు కాదు పడుతున్నాడో తెలియదు. సో ఇంకొకటి ప్రోడక్ట్ కొనేవాడికి, బంతి కొనేవాడికి ఎవడు ఈ బంతులు పడుతున్నాడో వాడికి తెలియదు. ప్రొడ్యూసర్ తెలియదు, షాపర్కి తెలియదు.
but this fellow will supply these things and make money, sell the data. అరే వీళ్ళు రా మీ డెలిగా కొనేదని డేటా ఇస్తారు, వీళ్ళు మీ బాధ చెప్పుకునేవాళ్ళని డేటా ఉంటారు. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఇది పిచ్చి నాన్ సెన్స్ గా ఉంటుంది. థింక్ నాన్ సెన్స్ ఇన్ ఎ బెటర్ ఫార్మ్. థింక్ నాన్ సెన్స్ ఇన్ ఎ బెటర్ ఫార్మ్. ఇప్పుడు చూడండి, నేను చాలా రోజులు చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు చూసి. ఏంటో నెక్స్ట్ ఇది నెక్స్ట్ బాగా ఏం డిమాండ్ ఉంటుందంటే, నేను అంటూ ఉంటాను నీళ్లు బాగా డిమాండ్ ఉంటాయంట. వాట్ ఈస్ దిస్? నీళ్లు డిమాండ్ ఏంటి అంటే, ఐఎమ్ టెలింగ్ యూ 10 years in advance, this country water is going to be sold half the price of the fuel. I am telling you, half the price of the fuel. అసలు మీరు ఎప్పుడైనా 4 ఏళ్ల కింద డిమాండ్ చేశారా? సిమెంట్ బస్తా 250 అయితే ఇసుక బస్తా 350 అమ్ముతారని. దట్స్ ఇట్. వాటర్ అండ్ రిసోర్స్, ఇసుక వాటర్ అండ్ అవైలబుల్, ఇసుక కూడా అంత అవైలబుల్. దే ఆర్ సెల్లింగ్ మోర్ ప్రైస్ దాన్ సిమెంట్. మీకు తెలుసా లేదా నాకు తెలియదు. నౌ ద ప్రైస్ ఆఫ్ శాండ్ ఈజ్ మోర్ దాన్ ద శాండ్ ఆఫ్ సిమెంట్. సో ఎన్ని పిచ్చుగా ఉన్నాయి ఆలోచిస్తారు. నేను చెప్పాను ఇసుక ప్రమాణం అవుతారా స్టోర్ చేయండి. అఫ్కోర్స్ రైట్, అది 40 years బ్యాక్ ఏం చేసేవాడిని ఇట్లానే. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇట్లానే ఈ జూనియర్ కాలేజీ కట్టేటప్పుడు 500-600 నుంచి కట్టల దాకా తోలిస్తారు. చేస్తాయి మాకు అవసరమైనది 50 ఎంత తోలిస్తారు ఇసుకుంది. ఈ పక్క తోలిస్తే ఆ సంవత్సరం ఫ్లడ్స్ వచ్చేసింది. 6 నెలల పాటు తీసుకున్నారు. ఐ సోల్డ్ అండ్ 1/4 of that rock has come from the sand. 1/4 of it. Yes, I sold the sand. So అదే మన నాన్ సెన్స్ వాటర్